కొంతమంది హీరోలకు వయసు ఎంత పెరుగుతుంటే ఇమేజ్ కూడా అంతే పెరుగుతుంది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ విషయంలో ఇదే జరుగుతుంది. 83 ఏళ్ల వయసులో ఈయన క్రేజ్ చూసి కుర్ర హీరోలు కూడా కుళ్ళుకుంటున్నారు. చాలామంది హీరోలు కలలుగానే ఇమేజ్ ఈయన సొంతం. మధ్యలో ఎన్నోసార్లు కెరీర్ పరంగా ఇబ్బంది పడ్డాడు, కానీ మళ్ళీ నిలబడ్డాడు బిగ్ బి. ముఖ్యంగా మునిగిపోయింది అనుకున్న ఈయన కెరీర్ను నిలబెట్టింది కౌన్ బనేగా కరోడ్పతి షో. ఆ షోకు వచ్చిన వాళ్ళు ఎంతమంది కరోడ్పతి అయ్యారో తెలియదు, కానీ అమితాబ్ మాత్రం ఎన్నో కోట్లకు అధిపతి అయ్యాడు. 22 సంవత్సరాలుగా ఈ షోని నిర్విరామంగా జరుగుతూనే ఉంది. మధ్యలో కొన్నిసార్లు హోస్ట్ మారారు, అప్పుడప్పుడు షారుఖ్ ఖాన్ వచ్చారు. కానీ అమితాబ్ వచ్చినప్పుడు ఉన్న రెస్పాన్స్ మరే హీరో వచ్చినప్పుడు లేదు. అందుకే కౌన్ బనేగా కరోడ్పతి అనగానే వెంటనే మనకు బిగ్ బి గుర్తుకొస్తారు. తాజాగా సీజన్ 17 కూడా మొదలు కాబోతోంది. త్వరలోనే ఎపిసోడ్స్ కూడా ప్రసారం కానున్నాయి. వీటికి సంబంధించిన ప్రమోషన్స్ కూడా జోరుగా జరుగుతోంది. ఇప్పటికే విడుదలైన ప్రోమోలకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈసారి సీజన్ కు అమితాబ్ బచ్చన్ హోస్ట్. అందులో వింత ఏముంది అనుకుంటున్నారు కదా, కానీ ఈసారి ఆయన తీసుకుంటున్న పారితోషికం తెలిసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. వారానికి 5 ఎపిసోడ్స్, అందులో ఒక్కొక్క ఎపిసోడ్ కు 5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోబోతున్నాడు అమితాబ్ బచ్చన్. టెలివిజన్ స్క్రీన్ మీద ఒక ఎపిసోడ్కు ఇంత చార్జ్ చేసిన నటుడు ఎవరూ లేరు. గతంలో బిగ్ బాస్ ఓటీటీ కోసం ఒక్కో ఎపిసోడ్కు 4 కోట్లకు పైగా తీసుకున్నాడు సల్మాన్ ఖాన్. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ కోసం కపిల్ శర్మ చేస్తున్న ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో కోసం 3.5 కోట్లకు పైగా తీసుకుంటున్నారు సదరు కమెడియన్. కానీ అమితాబ్ బచ్చన్ మాత్రం ఏకంగా ఒక్కొక్క ఎపిసోడ్కు 5 కోట్లు చార్జ్ చేస్తున్నాడు. టీవీ స్క్రీన్ మీద కనిపించడానికి ఇంత రేంజ్లో అమితాబ్ బచ్చన్ తీసుకుంటున్నాడు అంటే ఆయన క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కేవలం టెలివిజన్ మాత్రమే కాదు, సినిమాల పరంగా కూడా చాలా బిజీగా ఉన్నాడు అమితాబ్. పైగా నిన్న మొన్నటి వరకు కేవలం హిందీ సినిమాలు మాత్రమే చేసిన ఈయన ఇప్పుడు తెలుగులో కూడా నటిస్తున్నాడు. మంచి పాత్ర వస్తే ఇక్కడ కూడా నటించడానికి సిద్ధమే అంటున్నారు. పైగా నేను కూడా మీ తెలుగువాడినే, నన్ను కూడా ఇక్కడ ఆదరించినందుకు థ్యాంక్స్ అని చెప్తున్నాడు. త్వరలోనే కల్కి 2తో పాటు విజయ్ దేవరకొండ, రాహుల్ సంక్రిత్యన్ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో కూడా అమితాబ్ నటించబోతున్నాడు అని తెలుస్తోంది. మొత్తానికి 80 ఏళ్లు దాటిన తర్వాత చాలా మంది పైకి లేచి నిలబడడానికి కూడా తడబడుతుంటారు. కానీ ఇదే వయసులో అమితాబ్ బచ్చన్ మాత్రం ఇండియాలోనే ఎవరికి సాధ్యం కాని రీతిలో సంపాదనలు దూసుకుపోతున్నాడు. ఎంతైనా బాలీవుడ్ మెగాస్టార్ అంటే ఆ రేంజ్ ఉంటుంది కదా.